జిల్లా యువజన మరియు క్రీడల కార్యక్రమం జిల్లా స్థాయి యువజన ఉత్సవ పోటీలు 2024-25 కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలు, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ముత్తన్న గారికి, ఎన్వైకే అధికారిని శైలి గారికి, ఈనాటి న్యాయ నిర్ణేతలు, వివిధ కళాకారులు, వివిధ కళల నుంచి వచ్చిన శిల్పలింగం గారికి, ఉమాబాల గారికి, పాయల్ గారికి, భుజంగం గారికి, కాసర నరేష్ గారికి, కృష్ణ గంగాధర్ గారికి మరియు సాయిబాబు గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న ఈనాటి క్రీడాకారులలో అనేక మంది క్రీడలు మరియు కళాకారులందరికీ, వారి తల్లిదండ్రులకు, పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా 28వ జాతీయ యువజనోత్సవంలో భాగంగా మన జిల్లాలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజనోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులకు మరియు పెద్దలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఏదైతే స్వామి వివేకానంది వారు మనందరికీ ఒక స్ఫూర్తి. విద్య అంటే చదువు ఒకటే కాదు, వ్యక్తిలో ఉండే కళా నైపుణ్యాలకు కూడా విద్యగా భావించాలి. భారతదేశం అంటే వివిధ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. ఇంత గొప్ప సంస్కృతి, పాశ్చాత్య సాంప్రదాయాలున్న దేశం ఏదంటే ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం మాత్రమే. అలాంటి అంతరించిపోతున్న కళలకు, జానపద గీతాలకు, నృత్యాలకు మళ్ళీ గుర్తు చేసే విధంగా, దానికి మళ్ళీ జీవం పోసే విధంగా ప్రభుత్వము చేపడుతున్న ఇంత చట్టి కార్యక్రమాలకు నేను ముఖ్య అతిథిగా రావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఉత్సవాల వల్ల విద్యార్థుల్లో చదువుతో పాటు వాళ్ళలో ఉన్న కళలు, ప్రతిభ, నైపుణ్యాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి పోటీలలో గెలుపోవడం అనేది సహజము. గెలిచిన వాళ్ళు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఓటమి పొందిన వాళ్ళు విజయం కోసము ప్రయత్నించి ముందుకు సాగాలని కోరుకుంటూ, నిజామాబాద్ నగరంలో ఉన్న క్రీడాకారులతో కానీ, కళాకారులతో కానీ గత 25 సంవత్సరాల నుండి వారితో నాకు ఉన్న అనుబంధం కానీ, పరిచయాలు కానీ నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ ఉంటాను. గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారి ట్రస్ట్ ద్వారా కళలకు సహకరించేది, మరి ఇప్పుడు చేస్తాడా లేదని మీరు ఎవరన్నా అనుకుంటే అటువంటి ఏ సందేహాలు లేవు. కళలకు ప్రోత్సహించడము, కళాకారులను ప్రోత్సహించడము మరియు క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది నా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. ఇక సోదరుడు చెప్పినట్లు నేను 10 నెలల క్రితము
మీ అందరి ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నగర అభివృద్ధికి ఆర్గనైజేషన్, నగర అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు, డ్రైనేజీ, సిటీ బ్యూటిఫికేషన్ మరియు కళాకారులకు కావలసిన మనకు పెద్ద ఆడిటోరియం ఉన్నది, రాజీవ్ గాంధీ ఆడిటోరియం. దానికి 2 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తీసుకొని మున్సిపల్ ద్వారా 2 కోట్లది మీరు అన్నట్లు దాంట్లో టాయిలెట్స్, వివిధ రకాలైన సౌకర్యాలు 2 లక్షల రూపాయల ఎస్టిమేషన్ మొన్ననే మున్సిపల్ కమిషనర్ గారితో తీసుకోవడం జరిగింది. మొత్తం 120 కోట్ల అభివృద్ధి పనుల లిస్ట్లో ఇది కూడా ఉన్నది. 2 కోట్ల రూపాయలు దీని ఆడిటోరియం డెవలప్మెంట్. తప్పకుండా ఇది మొత్తం కూడా డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్ గురించి, ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను ఇవ్వడం జరిగేది ఫార్మాలిటీగా 100 కోట్ల రూపాయలు ఫండ్ అని. ఇప్పుడు ఈ డీటెయిల్గా 120 కోట్ల ఎస్టిమేషన్ తీసుకెళ్తున్నాను. దాంట్లో కళాకారులకు సంబంధించిన ఆడిటోరియం ఇది, క్రీడాకారులకు కావాల్సిన సంబంధించిన నేనైతే ఎమ్మెల్యే కాక మొదటి నుంచి, ఎందుకంటే నిజామాబాద్ అంటే క్రీడాకారులకు నిజామాబాద్ నగరం కానీ జిల్లా కానీ ఇదొక అడ్డ. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కళాకారులు, క్రీడాకారులు ఉన్నది నిజామాబాద్ నగరంలో, హిందూ నగరంలో. అటువంటి దానికి ప్రోత్సాహంగా నేను ముందు నుంచి కూడా చెప్తా ఉన్నా. ఇందూరు నగరంలో స్టేడియంస్, ఇండోర్ స్టేడియము, దాంతో పాటు కళాభవన్ తయారైతా ఉంది. ఏదైతే రవీంద్ర భారతి టైపు ఇది ఇక్కడ ఉన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియంకు 2 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ తీసుకెళ్తా ఉన్నా. కళాభవన్ పూర్తయ్యే వరకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం డెవలప్మెంట్ గురించి తప్పకుండా నా వంతు నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తా ఉన్నా. ఫండ్ శాంక్షన్ చేసే వరకు నా ప్రయత్నం చేస్తాను. మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఒకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. దాంతోపాటు మనందరికి ఇన్స్పిరేషన్ జీవితంలో అడుగడుగున వివేకానంద స్వామి, ముఖ్యంగా యువతకు. ఈ సందర్భంగా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి